ఒక్కొక్కరి పేరు తీయాల్సిన పని లేదు, అందరూ ఉమ్మడిగా. మన దేశంలో మన చట్టంలో లా మేకర్ అన్న పదం లేదు. మన దేశంలో మన చట్టంలో లీడరు నాయకుడు అన్న పదం లేదు. ఇవి జర్నలిస్టులు ఎందుకు క్రియేట్ చేసిండ్రో నాగేశ్వరరావు గారు చెప్పాలి. ఆయన జర్నలిస్టులే చెప్పారు, ఇండియాలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా కవర్ చేసేదని. మీకు సాల్యుటేషన్స్, నమస్తే. కాబట్టి జర్నలిజంలో చాలా అవకతవకలు ఉన్నాయి, ఈ దేశంలో అవకతవకలు ఉన్నాయి. దయ్యాల డూయింగ్స్, డెవిల్ డూయింగ్స్ చెప్పండి. ఎవరిది ఓనర్లు అంటే ఎవరు? మనం. ఓనర్లు అంటే ఎవరు? ఓనర్లు అంటే ఎవరు? ఓనర్లు అంటే ఎవరు? మన కాన్స్టిట్యూషన్, మన చట్టం ఇంపోజ్. అట్లా వీడు చెప్తున్నదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన చెప్తున్నది ఏంటి చెప్పేసి, ఇప్పుడు దామగుండం నుండి ఒక్క చుక్క నీరు మూసి నదికి గండిపెట్టుకు పోలేదు అని చెప్తున్నది. అయినా నా ఆశ్రమం దగ్గరికి రండి, ఎందుకంటే ఈ అడవికి నా ఆశ్రమానికి ఒక్క గజం కూడా లేదు. ఒక్క పీపించాను బోర్డర్ ఉన్నది నా ఆశ్రమం. నా ఆశ్రమం పక్కనే నుండి వర్షం పడుతున్న నీరు ఒక వాగులాగా పూరూరు చెరువులు పోయి అదే నీరు పత్రపట్టి శివరెడ్డిపట్టి చెరువులకి పోతున్నది. ఎంపీ గారు ఇదేమీ అర్థం చేయలేకుండా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు నేను బుద్ధి లేదని చెప్పేసి వాళ్ళకు కోపం వస్తుంది. కానీ అటువంటి ఒక మనిషిని ఓటు చేసి గెలిపించి తప్పు చేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాగార్జున సాగర్ లో ఇష్యూ వస్తే మేము అడ్డం పడతా ఉన్నారు కదా. నాగార్జున సాగర్ లో నీళ్ళ ముచ్చలు ఎంత ముఖ్యమో, వికారాబాద్ లో పరిధిలో దామగుండం ఇష్యూ కూడా అంతే ముఖ్యము. అందుకోసం మేధావుల్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా కడదాం. మీరందరికీ ఒక వైడ్ స్ప్రెడ్ సోషల్ యాక్టివిటీ సోషల్ మీడియా జరిగింది కనుకనే ఇంతమంది స్వచ్ఛత, యూత్, ఎడ్యుకేటెడ్, లిటరేచర్ తెలిసిన పిల్లలు. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. భవిష్యత్తు నేను ఒక యాక్టివిటీ ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపులరీ యాక్టివిటీ ఏముంది అంటే, నల్లమలలో యురేనియం సంబంధించినటువంటిది వచ్చినప్పుడు సేవ్ నల్లమల అనేటువంటి ఒక ఉద్యమాన్ని అద్భుతంగా మా సంజయ్ గారు, మిగతా వాళ్ళు కానీ, తులసి గారు, మిగతా వాళ్ళందరూ అద్భుతంగా, మా అరవింద్ గారు, మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద పోస్టింగ్ చేసిన తర్వాత 1000 మంది నల్లమలకు వచ్చారు. పొలిటికల్ పార్టీ కంటే ముందు సోషల్ మీడియా యొక్క ఊపుతోటి 1000 మంది వచ్చినారు. ఇవాళ నల్లమల సేవ్ ఎట్లనో సేవ్ దామగుండం కూడా అంతకంటే అద్భుతమైంది. 100% విజయం సాధిస్తాం. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఎన్ని చెప్పినా సరే బీజేపీ యొక్క విధానం ఏంటో ఇక్కడ వేదిక ద్వారా చెప్పమని చెప్పేసి మనం అడగాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మీరు చూడండి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడికి రాలేదు, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇక్కడికి రాలేదు. వారి విధానం ఏంటో తెలియాలి. రాజకీయాలకు అతీతమైనటువంటిది ఏది ఉండదు. మనందరం పోరాడుతున్నప్పుడు దీనికి కారకులు ఎవరు, కర్తలు ఎవరు, కర్మ ఏంటి అనేటువంటి మనం ఆలోచించాలి. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్ కి ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ఉద్యమానికి ప్రశ్న వేస్తున్నారు తప్ప పార్లమెంట్ కి ఏమని చెప్పేసి మేము కోరుతున్నాను. పార్లమెంట్ ముందు పెట్టండి. మీరు ఫారెస్ట్ ను భక్షించే తరఫున నిలబడతారా, ఫారెస్ట్ ను రక్షించే తరఫున నిలబడతారా చెప్పమని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయండి. రేవంత్ రెడ్డి గారు, ఈ ఫారెస్ట్ ను కాపాడుతాం, ప్రజల తరఫున నిలబడతాం అని చెప్పగలుగుతున్నా మీకు ధైర్యం ఉందా అని చెప్పేసి మనం ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇంతకు ముందు అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. అందుకనే అందరూ అయ్యగారులు అయితే కోడి పిల్ల ఎందుకు మాయమైంది, ఇది ఆలోచించాలి మనం అందరం. కాబట్టి మిత్రులారా, రాబోయేటువంటి రోజులలో ఇక్కడ జరిగేటువంటి ఉద్యమానికి ప్రత్యక్షంగా తులసి చంద్ గారు కానీ, గీత గారు కానీ లీడ్ చేస్తే మేము తప్పకుండా వాళ్ళు అడుగుజాడను నిర్వహిస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మేము ఈ పోరాటంలో భాగస్వాములు అవుతాం. ఇది సామాజిక న్యాయ డిమాండ్ కాబట్టి దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి హాజరైన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ మొత్తం కూడా దానికి మద్దతు ఇచ్చారు. రేపు మన ఉద్యమం కూడా, సేవ్ దామగుండం కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో అనేక విశాల మద్దతుని కూడగట్టడం కోసం ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం వేదిక కావాలి. ఆ రకమైనటువంటి విశాల మద్దతుతో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విధ్వంసకర ప్రాజెక్టు, ఈ వినాశకర ప్రాజెక్టును వెనక్కి కొట్టడం కోసం మనందరం కూడా విజయం సాధించేదాకా పోరాటం చేయాలి. ఆ రకమైనటువంటి పోరాటంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం TAGS గా మేము అగ్రభాగాన ఉంటామని చెప్పి, ప్రత్యక్ష కార్యాచరణలో కలుస్తామని చెప్పేసి ఈ యొక్క ఉద్యమానికి మీరంతా కూడా ఎవరైతే దీనికి ముందుకొచ్చి ఉంటున్నారో వారందరికీ మరోసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అడవులను కాపాడుకోవాలంటే అడవిని కాపాడుకోవాలి, ఆవుని కాపాడుకోవాలి, దేవాలయాన్ని కాపాడుకోవాలి. అలాగని వేరే ప్రార్థనా మందిరాలు వద్దని కాదు, వాళ్ళు కూడా
బుద్ధి తెచ్చుకొని మనమందరం ప్రార్థనా మందిరాల్లో చక్కగా పరమాత్మ యొక్క ఇంట్లో పంత నాకేం చిత్తాన్ని పట్టుకుంటే లాభం లేదు. ఈ ఉద్యమానికి వచ్చిన పాపం ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకంతా కనిపించుకొని మనం నిలబడ్డాము. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు, వేదిక పెట్టినటువంటి వాళ్లకు, మన దామగుండం జేఏసీ వాళ్లకు నా పేరు రఘోత్తమాచార్యులు. నేను ప్రతి గ్రామంలో చైతన్యం కలిగించడానికి దామగుండం విషయంలో చాలా ఉధృతంగా పోరాటం చేయడం జరిగింది. చాలా సంతోషము. ధన్యవాదాలు. మానవ జగత్తు, జంతు జగత్తు, పక్షి జగత్తు, సమస్త జీవ జగత్తుకు ఆధారము వృక్ష జగత్తు. వృక్ష జగత్తుకు ఆధారము జల జగత్తు. జల జగత్తుకు ఆధారము భూమి జగత్తు. వీటన్నిటికీ ఆధారము ఆకాశ జగత్తు. కాబట్టి ఏది మనము 33 కోట్ల దేవతలు అంటున్నాం. దేవతలు అంటే మనుషులు కాదు. ఈ సృష్టి యొక్క కెమిస్ట్రీయే దేవతలు. అంటే మనం చెట్టును కూడా దేవత అంటున్నాము, రాయిని కూడా దేవత అంటున్నాము, అగ్నిని కూడా దేవత అంటున్నాము, పుట్టను కూడా దేవత అంటున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోబడింది. ఎందుకంటే ఉద్యమ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డది. ఆయన రాగానే ఎవరికి తెలియకుండా మరి అక్కడికి వెళ్ళి ఆ యాదవ్ అనే సర్పంచ్ తోటి సంతకాలు తీసుకొని ఒక 12 మంది మాత్రమే కూర్చొని విధి విధానాలు అసహ్యం వాళ్ళ యొక్క ఆ గ్రామ పంచాయతీ నుండి ప్రకటించడం జరిగింది. ఎవరో బీరుకో బిర్యానీకో వచ్చినటువంటి వాళ్ళు కాదు. అందుకని చెప్పిన రాజకీయాల గురించి తెలిసే కాదు ఇక్కడ. ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల లోపల కూడా అందరి వాళ్ళు చాలా దీంట్లో ఇప్పుడు ఆంధ్రచి నిలిచినట్టు కాదు. నేను వికారాబాద్ కు మా పార్టీ తరఫున మా కేటీఆర్ గారిని తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి మాట చెప్తాను. నేను వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను. మా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే, మాది పక్క నియోజకవర్గం వికారాబాద్. ఆ జిల్లాకు మా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టీ తరఫున ఖండించడమే కాకుండా వ్యక్తిగతంగా మేము కూడా ఇంకా ఏం చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది అనేటటువంటి మేము కూడా ఒక ప్రణాళిక వేసుకుంటాము. అదే జేఏసీ లోపల మేము కూడా ఒక మెంబర్ గా జాయిన్ అవుతాము. ఏం చేయాలో భవిష్యత్తులో అనేది సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవుకుంటుంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అక్కడ రాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆపినాం, అన్ని కూడా చేసినాం గతంలో. మేము అవన్నీ కూడా మీకు తెలియదు కాబట్టి అప్పుడే అనుమతులు వచ్చింది, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ అనుమతులు వచ్చినాయి కాబట్టి స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అందరు కూడా ముందరికి వచ్చిండ్రు. ఈ 10 సంవత్సరాలు కూడా మనం రాకుండా ప్రయత్నం చేసినాం. తప్పకుండా మీరు పోరాటం చేయండి. తప్పకుండా మా వంతు సహకారం ఉంటది. గతంలో కూడా మేము అడ్వకేట్ దగ్గర పోయినాం. ఇంప్లీడ్ అవడం అంటే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఇంప్లీడ్ చేయించుకున్నా అన్ని కార్యాచరణ చేసినా తప్పకుండా మీరు అందరు కూడా జేఏసీ ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి ఇప్పుడే ప్రముఖులు చెప్పినట్టు తప్పకుండా మీ దామగుండంకి రండి. ఎంత మంది వచ్చినా మీకు అందరికి అక్కడ మరి ఉండే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తూ కార్యక్రమానికి మరి ఎక్కడికటువంటి దూర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి పర్యావరణ ప్రేమికులకు అందరూ కూడా పేరు పేరున మీకు అందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.